హలో డియర్ పేరెంట్స్, ఈరోజు మనం డిఫరెన్స్ బిట్వీన్ డిసిప్లిన్ అండ్ పనిష్మెంట్ దీని గురించి మనం తెలుసుకుందాం. ముందుగా యాజ్ ఎ పేరెంట్గా మీ అందరికీ ఒక క్వశ్చన్. చెప్పండి పేరెంట్స్, పిల్లల్ని డిసిప్లిన్గా పెంచడం కష్టమా లేదా పనిష్మెంట్ ఇవ్వడం కష్టమా? ఆబ్వియస్లీ డిసిప్లిన్తో పెంచడం కొంచెం కష్టమైన పని, అదే పనిష్ చేయడం చాలా ఈజీ. పనిష్మెంట్ ఇవ్వడం వల్ల పిల్లల్లో ఒకంత భయం, కోపం, షేమ్ ఫీలింగ్ లాంటివి డెవలప్ అవుతాయి. పనిష్మెంట్ ఇవ్వడం వల్ల పేరెంట్ చైల్డ్ బాండ్ అన్నది చాలా దెబ్బతింటుంది. పేరెంట్ చైల్డ్ వాళ్ళ మధ్య దూరం అనేది పెరుగుతుంది. పనిష్మెంట్ ఇవ్వడం వల్ల ఓవర్ ది పీరియడ్ ఆఫ్ టైం మనం వాళ్ళని కంట్రోల్ చేయగలుగుతాం, వాళ్ళ బిహేవియర్ని కంట్రోల్ చేయగలుగుతాం. ఆఫ్టర్ దట్ యాజ్ యూజువల్. అదే మనం పిల్లల్ని డిసిప్లైన్తో పెంచాలి అంటే యాజ్ ఏ పేరెంట్గా మనకు చాలా ఓపిక ఉండాలి. పిల్లల్ని మనం బాగా అర్థం చేసుకోవాలి. ఏ వేలో చెప్తే పిల్లలకు అర్థం అవుతుంది అని మనం చాలా ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. పిల్లల్ని డిసిప్లిన్గా పెరిగేటప్పుడు మనం వాళ్ళని గైడ్ చేయగలుగుతాం, వాళ్ళకి అర్థమయ్యేలాగా మనం ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం. డిసిప్లిన్గా పెరిగే పిల్లల్లో రెస్పాన్సిబిలిటీ డెవలప్ అవుతుంది, వాళ్ళపైన వాళ్ళకి సెల్ఫ్ కంట్రోల్ అనేది ఉంటుంది, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనేవి డెవలప్ అవుతాయి. పనిష్మెంట్ అన్నది పిల్లల్ని మనం కంట్రోల్ చేయగలుగుతాం ఓవర్ ది పీరియడ్ ఆఫ్ టైం. అదే పిల్లల్ని మనం డిసిప్లిన్గా పెంచేటప్పుడు వాళ్ళని మనం గైడ్ చేయగలుగుతాం, వాళ్ళలో ఒక క్యారెక్టర్ని బిల్డ్ చేయగలుగుతాం ఫర్ ఏ లైఫ్ టైం. ఆలోచించండి పేరెంట్స్, పిల్లల్ని మనం డిసిప్లిన్తో పెంచాలా లేదా పనిష్మెంట్ ఇచ్చి పెంచాలా? థ్యాంక్ యూ.